నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, లోకం క్రైస్తవుల నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్నాడు అనగానే నీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? నువ్వు తాగవు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగవు, నీ నోట్లో బూతులు ఉండవు, నువ్వు ఒక మంచి జీవితం జీవిస్తూ ఉంటావు, ఆదివారం పద్ధతిగా చర్చికి పోతావు, దేవుని మాటలు వింటావు, నీ జీవితం పద్ధతిగా ఉంటుంది. వరల్డ్ ఈజ్ డిమాండ్ చేస్తుంది. నేను యు ఆర్ ఎబోవ్ ఆల్, నువ్వు అందరికన్నా ఎత్తైన స్థలంలో ఉన్నవాడివి, నువ్వు క్లియర్గా కనిపిస్తున్నావు అందరికీ, నువ్వు క్రైస్తవుడివి అనగానే లోకం ఆటోమేటిక్గా నీ నుండి చూస్తా ఉంది. మంచోడు, మంచితనంగా ఉన్నాడా, ఇవన్నీ నీ నుండి చూస్తూ ఉంటుందమ్మా, ఈ నుండి చూస్తూ ఉంటుంది. అందుకే దేవుడు క్రైస్తవులకే అనుభవపూర్వకంగా మంచి ఏంటిదో నేర్పాలనుకుంటూ ఉంటాడు. మంచి జీవితం ఏంటి